హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ప్రజెంట్గా అయితే రిజిస్ట్రేషన్స్ ఆల్ ఇండియాలో, తెలంగాణలో అండ్ ఏపీలో 3 చోట్ల జరుగుతున్నాయి. సో వీటి తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుందని కూడా అడుగుతున్నారు. తెలంగాణలో అయితే 30 వరకు ఎలాంటి కోర్టు ఇబ్బందులు లేకుండా రావచ్చు. అండ్ 29 ఏపీలో అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ లోపు రావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్లై చేసేప్పుడే వెరిఫికేషన్స్ కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో అండ్ ఏపీలో జరుగుతున్నాయి వెరిఫికేషన్స్. కాబట్టి ఏమి కోర్టు కేసులు ఉంటే వెంటనే వచ్చేస్తుంది. అండ్ వచ్చాక మీకు ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, దాంట్లో మీ ర్యాంక్ ఎంత ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది, మాకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు. కాబట్టి మీకు మెరిట్ లిస్ట్ వచ్చాక మీరు చూసుకోవాల్సిన ర్యాంక్, దాన్ని బట్టే మనం కట్ ఆఫ్స్ కూడా చేస్తాం. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. చూసే ముందైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ సందర్భంగా ప్రతి రౌండ్ ఎన్నో అప్డేట్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు ఇక్కడ రావాలంటే, అదేవిధంగా కౌన్సిలింగ్లో నా పర్సనల్ హెల్ప్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. మీకు నా పర్సనల్ గైడెన్స్ డీటెయిల్స్ అయితే వస్తాయి. నేను కాల్స్లో టచ్లో ఉంటూ మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా కౌన్సిలింగ్ అయిపోయే వరకు ప్రయారిటీ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రతి అప్డేట్ మన నుంచి పర్సనల్గా మీకైతే అందుతుంది. సో ఇది పెయిడ్ సర్వీస్ మాత్రమే. ఓన్లీ కావాలనుకున్న వారు మాత్రమే అక్కడ కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నార్మల్ డౌట్స్ అయితే ఇక్కడే అడగండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా మనకు మెరిట్ లిస్ట్లో ఎంతవరకు ర్యాంక్ ఉంటే వచ్చే అవకాశం ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ తెలంగాణ, ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ మెరిట్ లిస్ట్ రేపటి నుంచి ఇది అయిపోతుంది రిజిస్ట్రేషన్స్, కాబట్టి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో తెలంగాణ మెరిట్ లిస్ట్లో ఓపెన్ చూస్తే ఒక 4028 వరకు కట్ అయింది. సో ఇక్కడ మనకు ఆల్ ఇండియా ర్యాంక్స్ యూజ్ అవ్వవు, ఏ ర్యాంక్స్ యూజ్ అవ్వవు. ఈ మెరిట్ లిస్ట్ ర్యాంక్ మాత్రమే మనకు ఇప్పుడు కరెక్ట్గా మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇంత ర్యాంక్ వరకు లాస్ట్ టైం వచ్చిందంటే ఈసారి ఇంకా ఆల్ ఇండియాకి వెళ్ళేవారు కొద్దిగా పెరగవచ్చు. అండ్ దాదాపు ఈ ర్యాంక్ వరకు మీకు ఉన్నట్లయితే ఓపెన్లోనే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ 90% ఈజీగా ఉంటాయి. ఈ ర్యాంక్ వరకు మీకు వచ్చినట్లయితే ఒకవేళ. సో అది చూసుకోండి. అండ్ అదేవిధంగా బీసీఏ చూస్తే 9500. సో 9500 వరకు ర్యాంక్ వచ్చినా కూడా మీకు వస్తుందా లేదా అనేదైతే దాదాపు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా నెంబర్ ఆఫ్ బీసీఏ కూడా చూసుకోవాలి. కాకపోతే ఇది ఒక 90% అయితే చాయిస్ ఉంటుంది. 9500 వరకు వచ్చినా కూడా అది మనకు 2024లో అంతవరకు అయితే వచ్చింది. బీసీబీ 4900 ఆర్ 5000 ఆల్మోస్ట్. బీసీబీ 5000 వరకు మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ ఉన్న మీకైతే ఛాన్స్ ఉంటుంది తెలంగాణలో. అండ్ ఆ తర్వాత చూస్తే బీసీసీ ఒక 8500 వరకు మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది. మరి ఒక్కొక్క దాంట్లో ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు కదా! అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే అవుతుంది. సీక్వెన్స్ ఫాలో అవుతుంది. కాకుంటే మనకు మెరిట్ లిస్ట్ వచ్చాక ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఇంకా యాక్యురేట్‌గా చెప్పే అవకాశాలు ఉంటాయి. బీసీడీ చూస్తే 4300 వరకు మీకు ర్యాంక్ ఉన్నట్లయితే మెరిట్ లిస్ట్‌లో మీకు హై ఛాన్సెస్ అయితే ఉంటాయి బీసీడీలో. అండ్ బీసీఈ చూసుకున్నట్లయితే బీసీఈలో 5000 వరకు ర్యాంక్ ఉన్నట్లయితే మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాస్త ఎక్కువ కూడా కావచ్చు. కానీ ఇదైతే మీకు ఆల్మోస్ట్ 90% ఛాన్సెస్ అని మనమైతే ప్రెజెంట్‌గా చెప్పొచ్చు. ఇదివరకు గత సంవత్సరం ఇయర్స్ చూసినట్లయితే. అండ్ ఎస్సీ చూస్తే 8500 వరకు ర్యాంక్ ఉన్నట్లయితే మంచి ఛాన్సెస్ అయితే ఎస్సీలో ఉంటాయి. అండ్ ఈసారి ఇంకా ఇందులో 1, 2, 3 కూడా కేటగరియేషన్ అయిపోయింది. కాబట్టి ఇది కాస్త కష్టం ఒక్కొక్క దాంట్లో ఎంత వస్తుందని చెప్పడం. వీళ్ళకైతే ఈ చేంజ్ అనేది ఈసారి గెస్ చేయలేకుండా ఉంది. అండ్ ఆ తర్వాత ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీలో కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే మెరిట్ ర్యాంక్ 7300 వరకు మెరిట్ లిస్ట్‌లో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డిస్‌ప్లే లిస్ట్ కూడా ఈ మెరిట్ ర్యాంకులకు ఒక 200 మైనస్ చేసుకోండి. మీ మెరిట్ ర్యాంక్ అంత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తగ్గుద్ది, ఇంకా డిస్‌ప్లే ర్యాంక్ అంటే మెరిట్ ర్యాంక్ తగ్గుద్ది మీకు. మెరిట్ డిస్‌ప్లే అంటే ఓన్లీ క్వాలిఫైడ్ లిస్ట్ కదా! ఇప్పుడు మెరిట్ లిస్ట్‌లో వచ్చే ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అదే మనం ఒక స్టేట్ ర్యాంక్ అనుకుంటాం దాదాపు. అది తగ్గుద్ది మీకు. ఎందుకంటే కొందరు అప్లై చేసుకోరు కాబట్టి మీకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎస్‌వి చూసుకున్నట్లయితే ఓపెన్ 3000 వరకు ఛాన్స్ ఉంది. 3000 వరకు 2950 నుంచి 3000 వరకు ఎస్‌విలో ఓపెన్ ఉండొచ్చు. అండ్ ఈసారి ఇంకేంటంటే తెలంగాణలో 150 అండ్ ఏపీలో 200 సీట్స్ ఉన్న కాలేజెస్ పోయాయి. సో ఇంకా సీట్లు పెరుగుతాయనేది అయితే క్లారిటీ లేదు. పోయిందైతే క్లారిటీ ఉంది. అండ్ బీసీఏ చూసినట్లయితే 4400 వరకు మంచి ఛాన్స్ అయితే ఎస్‌విలో ఉంది బీసీఏకి. అండ్ బీసీబీ చూస్తే 4648. ఓకే. 4648 వరకు బీసీ 4648 బీసీబీ. అండ్ బీసీసీ చూస్తే 7200 వరకు
ఛాన్స్ అయితే ఉంది. బీసీసీ తక్కువుంటారు యాక్చువల్‌గా అండ్ కొంతమంది పెరిగినా కట్ ఆఫ్ పెరుగుతుంది. అండ్ బీసీడీ చూస్తే 4500 వరకు. 4500 వరకు ఛాన్స్ ఉంది. ఎస్‌వీలో మెరిట్ లిస్ట్‌లో అంటే మెరిట్ లిస్ట్ ఏయూ, ఎస్‌వీ 2 కలిపే ఇస్తారు ఎప్పుడైనా. అండ్ బీసీఈ చూస్తే 5700 వరకు ఛాన్స్ ఉంటది మెరిట్ లిస్ట్‌లో. గత సంవత్సరం మనం పరిశీలించినట్లయితే కట్ ఆఫ్స్. అండ్ ఎస్సీ 7200. 7200 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది మెరిట్ లిస్ట్‌లో. అండ్ ఎస్టీ 9000 వరకు దాదాపు 9000 వరకు ఛాన్స్ ఉంటుంది. మనం ప్రీవియస్ ఇయర్స్ డేటా కనుక చూసినట్లయితే ఆ సీక్వెన్స్ ఎలా వస్తుంది చూసుకున్నట్లయితే. అండ్ ఏయూ చూద్దాం. ఏయూ చూసినప్పుడు ఓపెన్ 2200. సో, ఇదైతే ఈ లోపుంటే మీకు మంచి ఛాన్స్ ఉంది. బీసీఏ 4000 వరకుంటే మీకు మంచి ఛాన్స్ ఉంది బీసీఏలో. అండ్ బీసీబీ చూసినట్లయితే 4559. మీకిప్పుడు డిస్‌ప్లే ర్యాంక్సే తెలుసు. మెరిట్ ర్యాంక్స్ ఎలా తెలుసుకోవాలంటే ఒక 100, 150 కట్ చేయండి అందులోకెళ్ళి మెరిట్ ర్యాంక్ వస్తుంది. ఈ టాప్‌లో ఒక విధంగా, మధ్యలో ఒక విధంగా, కింద బాటంలో ఒక విధంగా ఉంటుంది. ఓవరాల్‌గా అయితే ఒక 100 అయితే కట్ చేసి చూడండి. సో, ఏయూ చూసినట్లయితే ఏయూలో బీసీబీ అయిపోయింది. బీసీసీ 3900 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. సో, ఈ బీసీసీ తక్కువ సీట్లు, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. పెరిగినట్లయితే సడెన్‌గా కట్ ఆఫ్ పెరుగుతుంది. తగ్గినట్లయితే సడెన్‌గా కట్ ఆఫ్ తగ్గుతుంది. సో, బీసీసీది అన్‌ప్రెడిక్టబుల్ అనమాట ప్రతి సంవత్సరం కూడా. సో, నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీడీ. బీసీడీ ఏయూలో బీసీడీ చూసినట్లయితే 2700 వరకు ఛాన్స్ ఉంటుంది. మంచి ఛాన్స్ బీసీడీ. అండ్ బీసీఈ చూస్తే 8000 వరకు గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి మెరిట్ లిస్ట్‌లో. అండ్ బీసీఈ తర్వాత ఎస్సీ 6700 వరకు ఛాన్స్ ఉంది. ఎస్టీ చూస్తే 8800 వరకు ఛాన్స్ ఉంది. ఇంకా మైనారిటీస్ అదంతా కూడా ఆల్మోస్ట్ బీసీఈ లానే ఉంటుంది. సో, అది చెప్పట్లేదు. ఈడబ్ల్యూఎస్ ఎలాగూ ఓపెన్ కంటే ఎక్కువే ఉంటుంది ఈడబ్ల్యూఎస్. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ కాలేజీలో కొన్ని కాలేజీలో సీట్లు మాత్రమే అలాట్ చేస్తున్నారు కాబట్టి. సో, ఇదైతే కంప్లీట్‌గా మెరిట్ లిస్ట్ వచ్చాక మీరు చూసుకోవాల్సిన ర్యాంక్స్.